ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఈయన వాటా పంపించాల్సిందే. ఇప్పుడు నిన్న బీహార్కి ఎంత పంపించాడో తెలియదు. ఇప్పుడు మెయిన్ ఒకటేంటంటే పరిపాలన పరంగా చూస్తే రేవంత్ ఫెయిల్యూర్, నో డౌట్ ఎట్ ఆల్. అక్కడ పరిపాలన పరంగా వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు ఫెయిల్యూర్ అయిన, ఏదో ఇచ్చిన బస్సు అదే నువ్వు బస్సు అనుకో, అదే నువ్వు విమానం అనుకో అంటున్నాడు. అట్లాగే ఏదో చెంచాడు వాటినే గిరిటెడు లేకపోతే గిన్నెడు అంత చెప్పుకుంటున్నాడు. పరిపాలన పరంగా ఏం సక్సెస్ఫుల్ కాదు. ఈవెన్ చివరికి ఫీజు రియంబర్స్మెంట్ నడపలేకపోతున్నాడు, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాడు, నానా తిప్పలు పెడుతున్నాడు, జీతాలు ఇబ్బంది పెడుతున్నాడు. అడ్మినిస్ట్రీరియల్ ఫెయిల్యూర్. జస్ట్ చేతిలో మీడియా ఏదైతే తెలుగుదేశం అనుకూల మీడియా అంతా ప్యూర్లీ అక్కడ మోస్తున్నారు రేవంత్ వాళ్ళని పోషిస్తున్నాడు అక్కడ మీడియాని. కాబట్టి ఆ కవరేజీతో ఉంటది. ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ దెబ్బతినాలని కోరుకుంటుండటం కూడా ఒక రకంగా ఫెచ్చింగ్ అయింది. ఇక్కడ బీజేపీ ఏం కోరుకుంటుంది, ఫస్ట్ ఆర్ సెకండ్ తా ఉండాలని కోరుకుంటుంది, బీఆర్ఎస్ థర్డ్కి పోవాలని కోరుకుంటుంది. ఇక్కడ అది సక్సెస్ అయితే గనక బీఆర్ఎస్ భవితవ్యం శాంతం కష్టమే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రేవంత్ గెలిచాడు అనుకోండి, అంటే కాంగ్రెస్ గెలిచినా రేవంత్ గెలిచినట్టే, అక్కడ సను సెటిల్డ్. అదే ఓడింది అనుకోండి, బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇక బీఆర్ఎస్ పుంజుకుంటది, కాంగ్రెస్ పతనం బిగిన్ అవుతుంది. అదే బీజేపీ గనక సెకండ్ ప్లేస్ కి వచ్చిందా, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిందా, ఇక బీఆర్ఎస్ గురించి మర్చిపోవచ్చు.